బాగున్నారా? చిచ్చి బాలే. ఇదేంటి ఇలా నడుస్తుంది? సత్య, నీకేమైంది? ఎందుకలా నడుస్తున్నావు? అమ్మో, అక్క చూసేస్తుంది. ఇప్పుడెలా? అదేం లేదక్క, మామూలుగానే నడుస్తున్నా. ఏం లేకపోవడం ఏంటి? విచిత్రంగా నటిస్తూ నీలో నువ్వే ఏదేదో మాట్లాడుకుంటున్నావు. ఏమైంది నీకు? అది అది అక్క మన ఊరి తిరణాల్లో నాటకాలు వేయడానికి ఒప్పుకుందేమో. అది అదేం లేదక్క, ఊరికే నడుస్తున్నాను అంతే. పాపా, ఇక్కడ ఆడుకోమ్మా. పొయ్యి మీద పాలు పెట్టేసి వచ్చాను. రాఖీ, ఆ అక్క వస్తున్నా. నేను పద్ధతిగా నడవడం అలవాటు చేసుకోవాలి. నా భాష కూడా చాలా పద్ధతిగా ఉండాలంట. అప్పుడే వాళ్ళు నాకు పూర్తిగా డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు వస్తేనే మా అక్క పెళ్ళి నేను చేయగలను. లహరికి పాలు పట్టాలి. అమ్మో లహరి, తేలు! అయ్యో నందిని, సత్యకి తేలు కుట్టింది, తేలు కుట్టింది. పాప నువ్వు రా. అమ్మో ఏంటి అక్క? సత్య, అక్క సత్య, ఏమైంది? సత్యకి తేలు కుట్టింది. సత్యకి తేలు కుట్టిందా? నా పాపని కాపాడబోయి సత్యకి తేలు కుట్టేసింది. రోకి, నువ్వు వెళ్ళి పసరు వైద్యం చేసి ఆ వెంకటమ్మని తీసుకునిరా. అలాగే అక్క. చూపించు. సత్య రా, ఇలా కూర్చో. అమ్మా, అయ్యో నొప్పి. సత్య, నొప్పిగా ఉందక్క. కాసేపు ఓర్చుకోవే. అయ్యో, నీ కూతుర్ని సత్య, కాపాడుకోవడం కొంచెం కోసం ఎంత సాహసం చేసావు సుందరి. కృష్ణ, అసలు నొప్పిగా ఉంటే నువ్వేంటి? ఏదైనా సరే నువ్వు చాలా గొప్ప తల్లివి. కృష్ణ, నిన్ను చంపేస్తా. కృష్ణ, కాసేపు నిశ్శబ్దంగా ఉండు. దాన్ని అరిపించుకో. నేను నిజమే చెప్తున్నాను కదా, నేనేమన్నా అబద్ధం చెప్తున్నానా? తనకే వెంకటం వచ్చింది. లేదమ్మా, గాయం ఎక్కడైంది? రే రాకి, పాపం రా, చూడు. విషపూరితమైన తేలే కుట్టింది. అయ్యో, ఎలాగైనా సత్యకి ఏం కాకుండా కాపాడండి. వెంకటమ్మ, మా సత్యకి ఏం కాదు కదా? ఏం కాదమ్మా, సత్య ఈ రాత్రికి పడుకోకూడదు. పడుకుంటే విషప్రభావం మెదడుకి పాకి ప్రాణానికి ప్రమాదం తలపెట్టొచ్చు. మా అక్కనిద్దరికి అస్సలు ఆగలేదు. ఆగాల్సిందే ఒక రాత్రి నిద్రపోకుండా. ఒక్క రాత్రి నిద్రపోకుండా చూసుకోండి, నేను వెళ్ళొస్తాను.
రేపు ఉదయాన్నే మళ్ళీ వస్తాను. అప్పటి వరకు తనని జాగ్రత్తగా చూసుకోండి. నేను చూసుకుంటా సరే. నేను చూసుకుంటా. హ్మ్, హ్మ్. అబ్బా, ఇప్పుడు సత్యకి నిద్ర రాకుండా చూసుకోవాలా? టాబ్లెట్ వేసుకోండి అత్తయ్య. నానమ్మ, లాయర్తో మాట్లాడాను. రేపే పవర్ ఆఫ్ అటార్నీకి సంబంధించిన పనులన్నీ చేసుకొని వచ్చేస్తా అన్నారు. మంచిదనంతే. కన్నయ్య కోసం, పాప కోసం నేను గుడి కట్టాలనుకున్నాను. అలాగే పవర్ ఆఫ్ అటార్నీ మార్చకపోతే ఆ గుడి నిర్మాణం ఆగిపోతుంది. అంతేకాదు, త్రిపుర కూడా ఇప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎలా అయినా రేపో మాపో ఖచ్చితంగా ఆ పవర్ ఆఫ్ అటార్నీ తిరిగి రాయించాలి. కన్నయ్య వచ్చేసరికి ఆస్తి మొత్తం మనం కాపాడాలి. అలాగే నానమ్మ. ఆ అనంతగాడు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. పట్టాభిషేకానికి శ్రీరామచంద్రుడు సిద్ధమైనట్టు వీడు రాజు కిరీటం పెట్టుకోవటానికి రెడీగా ఉన్నాడు. కానీ మనం అనుకున్న ప్లాన్ నువ్వు కరెక్ట్ టైంలో అమలు చేస్తే కానీ ఏదైనా చేయలేం. లేదంటే ఇన్నాళ్ళు పట్టే మన కష్టం వృధానే. నానా, నువ్వేం భయపడకు. మన ప్లాన్ అనుకున్నది అనుకున్నట్లు సక్సెస్ అవుతుంది. భూషణం, ఫణి, అమ్మా బామా, ఇలా రండి. పదండి. ఫణి, బామా, భూషణం, సరిగ్గా వినండి. త్రిపుర పేరు మీదున్న పవర్ ఆఫ్ అటార్నీ, చెక్ పవర్ అన్నీ రేపు అనంత పేరు మీద రాయిస్తున్నావని తెలుసు కదా. రేపెవరూ బాధపడద్దు. ఎందుకంటే ఈ మొత్తానికి కన్నయ్య వారసుడు. మీ ఎవరికీ ఏ హక్కు లేదని కాదు. మనమంతా ఒక కుటుంబం. దయచేసి ఈ విషయంలో ఎవరు గొడవ పడద్దు. అయ్యో బామ్మ, అదేంటి బామ్మ? అనంత్ పేరు మీద ఉంటే ఒకటి, నా పేరు మీద ఉంటే ఒకటా?